ఇలా కొనుడు బంద్ చేస్తే ఆ ధర దిగస్తుంది, సచ్చినట్టు మళ్ళీ కింద పడుతుందని కాదు. ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంటేనే కదా ఇంకా పెరిగేది, డిమాండ్ ఉంటేనే కదా రేటు పెంచేది. డిమాండ్ లేకపోతే ఏం జరుగుతుంది? అసలు కొనుడే బంద్ చేస్తే లేదా కొనుడే తగ్గిస్తే అది ఆడుంటో నాన్న ఉంటుంది, లేకపోతే కింద పడిపోతుంది. ఇలా భూముల పరిస్థితి ఏంది, ఇలా రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది? 2 కోట్లకు కూడా దొరకనటువంటి విల్లా 1,50,00,000 1,25,00,000 విల్లాలని పెట్టారు. నేను పోస్టర్లు చూసిన ఒక జాగాలో 89 లక్షలకే విల్లా, 99 లక్షలకే విల్లా. నేను అదే కరెక్ట్ గా 2 ఏళ్ల కింద 1,50,00,000 1,25,00,000 1,30,00,000 చూసిన నేను. ఆ పేర్లు, ఆ పోస్టర్లు. ఇలా వాళ్ళే, ఆ గ్రూప్సే, ఆ కంపెనీలే ఇలా తగ్గించి అమ్ముతా ఉన్నాయి. కారణం మార్కెట్ లేదు, కొనుగోలు లేదు, కొనుగోలు శక్తి తగ్గింది. చాలా మంది రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెట్టడం మానేసిండ్రు, రియల్టర్లంతా కూడా ఆపేసిండ్రు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎక్కడిదక్కడ ఆగిపోయింది, డెవలప్మెంట్ కూడా చేయట్లేదు. భూములు కొని రైతులకు పైసలు వేయడానికి ఇబ్బంది పడుతున్నారు. రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు భూములు కొంటుర్రు, వెంచర్లు వేస్తుర్రు, రైతులకు అప్పయ్యాల్సిన పైసలు టైం మీద ఇస్తారు. ఒకనాడు ఎట్లిచ్చేటోళ్ళు అంటే ఎంతో అంటే రిజిస్ట్రేషన్ చేసుకుని మొదలు అగ్రిమెంట్ చేసుకున్నాడు కొంత, తర్వాత మళ్ళీ ఒక టైం పెట్టుకొని మళ్ళీ కొంత, రిజిస్ట్రేషన్ వరకు మళ్ళీ కొంత ఇచ్చి ఫుల్ పేమెంట్ ఇచ్చేలాగా అట్లా కొన్ని స్లాట్ వైజ్ గా పెట్టుకుంటారు. ఇలా పరిస్థితి లేదు. ఇలా తీసుకున్నారు కానీ అగ్రిమెంట్ చేసుకున్నారు కానీ మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు, పైసలు ఇచ్చే పరిస్థితి లేదు, అది రిజిస్ట్రేషన్ చేస్తలేరు. అవి ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. అందుకే రియల్ ఎస్టేట్ కూడా అంత కింద మీద ఎట్లయిపోయిందంటే డిమాండ్ లేకపోవడం వల్ల ధర తగ్గిపోయింది. బంగారం కూడా కొనుడు ఆపేస్తే అది మళ్ళీ చాలా 1,00,000 కానో లేకపోతే 1,10,000 కానో 1,20,000 కానో అయిపోతుంది. కానీ 1,80,000 పోయింది. ఇలా ఈ డిమాండ్ చూస్తే ఇంకా 4 కొంటారు, ఇట్లా చూస్తే మళ్ళీ పడతారు. అరే నిజంగా ఖచ్చితంగా కొనాలనేమో, ఇప్పుడు కొనకపోతే మళ్ళీ మిస్ అవుతామేమో, ఇలా కొనిపెట్టుకుంటే దాచిపెట్టుకుంటే అయిపోతుందేమో అనుకుంటాం. కానీ తీరా చూస్తే మళ్ళీ ఏమన్నా జరిగే అవకాశం ఉంటుంది.